హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. ఈ రోజు పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా ఏంటి అనేది మీ ప్రాసెస్ మొత్తం చూడండి. ఇలా రుచికరమైన పన్నీర్ అనేది మనకు చపాతీలో కానీ రైస్ లో కానీ బాగుంటుంది. ముందుగా ఆనియన్స్ కట్ చేస్తున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న డీప్ ఫ్రై కోసం. ఇవన్నీ స్మాష్ చేసి ఇలా వేసుకోండి. ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యే వరకు ఈ పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాం. ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయాయి. టూ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను నేను. ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోండి. నేను మాత్రం కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నా. టూ 200 గ్రామ్స్ పన్నీరు, హోల్ గరం మసాలా, బట్టర్, 3 టమాటోస్, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, 5-6 కాజు, వెల్లుల్లి, అల్లం. ముందుగా ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని బట్టర్ వేస్తున్నాం. ఈ పన్నీర్ అంతా కూడా ఇట్లా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్ లోనే టమాటా, అల్లం, వెల్లుల్లి, కాజు, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ కూడా వేగిపోవాలి. టమాటాస్ కూడా సాఫ్ట్ అయిపోవాలి. సాల్ట్, ఒక 2 మినిట్స్ మగ్గనించాలి. టమాటాస్ అన్ని కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఒక 10 మినిట్స్ చల్లారాలి. ఇది మిక్స్ చేసుకుంటాం కదా. ఇవన్నీ కూడా చల్లారిపోయాయి. మిక్సీ చేసుకుంటున్నాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాం. కారపొడి ఇందులోకి సరిపడా వేస్తున్నాం. ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. పన్నీర్ వేయించుకున్న ప్యాన్ లోనే బట్టర్ వేసాం. ఆయిల్, జీరా, చెక్క, బిర్యానీ ఆకు, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి, వేగిపోయాయి. ఆనియన్స్ వేసాను.
ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అన్ని వేగిపోయాయి. పసుపు యాడ్ చేస్తున్నాం. ముందుగా మిక్స్ చేసుకుని పేస్ట్ అంతా కూడా ఇందులో వేస్తున్నాం. సాల్ట్ మనం ఆల్రెడీ మిర్చి పౌడర్ మిక్సీ వేసేటప్పుడే వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం. సాల్ట్ తగినంత వేసుకున్నాం. ఇవి ఆల్రెడీ మనం ఉడికించుకునేవి కాబట్టి ఇందులో ఆయిల్ స్ప్రెడ్ అయినప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. ఒక 2 minutes మూత పెట్టుకుంటున్నాం. ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ అన్ని కుక్ చేసినవే కాబట్టి ఒక 2 minutes లోనే మనకు ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం. పైనుండి కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను. పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నా. 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల వాటర్ వేస్తాం. 2 times ఫాస్ట్ చేసుకున్నాను. ఒక 1/2 hour నానితే మాత్రం గ్లాస్ బియ్యంకి గ్లాస్‌న్నర వాటర్ వేయండి. నేను ఇక్కడ ఏం నానలేదు. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాం. జీరా రైస్ కి పోపు చేసుకుంటున్నాం. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, సాజీరా. ఇదంతా ఫ్రై అయిపోయింది. నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ లోకి పోపు అంతా వేసేస్తున్నా. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఫస్టే పోపు చేసుకొని వాటర్ కూడా మరిగించుకోవచ్చు. తర్వాత మనం రైస్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ముందుగానే కడిగి పెట్టుకున్నా. జీరా రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.